స్టీల్ ప్లాంట్ ఏర్పాటంశం విజయనగరం జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పచ్చని పంటలతో కళకళలాడే పంట భూములను స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఇవ్వాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కంపెనీల భూదాహానికి తామెందుకు బలి కావాలని నిలదీస్తున్నారు ఇక్కడి రైతులు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో పంటలతో కళకళలాడే పచ్చటి పొలాలు ఇవి. ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటుతో కనుమరుగు కాబోతున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 1085 ఎకరాలు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్కు కేటాయించనుంది. అదనంగా 97.04 ఎకరాలు స్టాఫ్ టౌన్షిప్కు, 53.35 ఎకరాలు రైల్వే సైడింగ్ కనెక్టివిటీకి కేటాయించనున్నారు. 10 సంవత్సరాల పాటు 100% విద్యుత్ సుంకం మినహాయింపు, జీఎస్టీ రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ప్లాంట్కు నీరు, 220 kV విద్యుత్ కనెక్టివిటీతో కూడిన రాయితీలు ఇస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. గుర్ల మండలంలోని జల్లా, బెల్లానపేట, దమరసింగి, మన్యపురిపేట, ఎస్ఎస్ఆర్ పేట గ్రామాల్లోని సారవంతమైన భూములలో ఈ ప్రాజెక్టు నెలకొల్పనున్నారు. మా ఆకలి వెళ్ళిపోయి మేము ఎలా పొందుతామా? ఒక్కొక్కరికి 4-5 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి 4-5 పిల్లలు ఉన్నారు. మేము ఎలా పొందుతాం? ఎలా జీవించుతామా? మా ఇల్లులు పోయి, మా భూములు పోయి, మా పొట్లు పోయి మేము ఎలా జీవించుతాం చెప్పండి. మా నాన్న కాలు రాకంటే నా చేతులు రాకంటే గొడ్డు ఉన్నారు, పిల్ల పిచ్చి ఉన్నారు, ఆవులు ఉన్నారు, గోవులు ఉన్నారు. ఎలా నటిస్తామా? ఎంతమంది జనం పోతాన్రా? మరి తిట్టమంటారు, కొట్టమంటారు. ఇప్పుడు రానేదా మేడం? మరి ఆ మేడం రాకపోతే మేము వెళ్ళము. ఇక్కడ రజనీ చేస్తాం అంతే. ఎందుకు మా కాలు కడ్డలు వేస్తాను? మాకు ఎంత మనిషికి 30-40 దాని మాకు వచ్చింది. ఏ మన్ను తింటామో, ఏ గడ్డలను కూలిపోతామో, మమ్మల్ని ఇప్పుడే చచ్చిపోమంటారా? సూపర్ స్మెల్టర్స్ మొత్తం 8,570 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో స్టీల్ ప్లాంట్ను నిర్మించేందుకు సిద్ధమైంది. మొదటి దశలో 1 MTPA సామర్థ్యంతో నిర్మాణం 2029 నాటికి పూర్తి చేయాలని, రెండో దశ 2032 నాటికి పూర్తి చేసి మొత్తం 2 MTPA సామర్థ్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ ఆధ్వర్యాన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 1086 ఎకరాలు కేటాయించడంతో ఆ ప్రాంతాన్ని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం నాయకులు సందర్శించారు. స్టీల్ ప్లాంట్ వల్ల వచ్చే లాభనష్టాలపై చర్చించారు. కంపెనీ ప్రకటించిన ఉద్యోగాల కన్నా నష్టపోతున్న భూమి, వాటిపై ఆధారపడిన కుటుంబాలే ఎక్కువగా భావించి నిర్వాసిత రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులతో ఉద్యమించాలని నిర్ణయించారు. వాళ్ళు సొంతం చేసుకోవడానికి చూస్తున్నారు. మా భూముల మీద వాళ్ళ హక్కులు ఏంటండి? ప్రభుత్వం భూములు ఉన్నా ప్రభుత్వం భూములు తీసుకోవాలి, కానీ మా భూముల మీద వాళ్ళ హక్కులు ఏంటి? మా పర్యావరణాన్ని పాడు చేయడానికి కాకపోతే ఈ స్టీల్ ప్లాంట్ అనేదే మాకు వద్దు. మా భూములే మాకు ముద్దు. మా పంట పొలాల్లో మేము ఎంత ప్రకృతి పరంగా ఉన్నామో అంతే ప్రకృతి పరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి స్టీల్ ప్లాంట్ అనే కంపెనీని తెచ్చి మా పర్యావరణాన్ని మా పొల్యూషన్ చేసి మా బ్రతుకులతో ఆడుకోవడానికి చూస్తున్నారు. అలాంటి పొల్యూషన్ వచ్చే కంపెనీ అలాంటిది మాకు అవసరం లేదు. మరోవైపు వేలాది మంది నిర్వాసితులు కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించారు. రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో తమ జీవితాలతో ఆటలాడుకోవద్దంటూ నినాదాలు చేశారు. ప్రాణాలు పోయినా భూములివ్వం, మా ఊరు మా భూమి అనే నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. 5 పంచాయతీలు 7 గ్రామాలు కూడా భయాందోళన పడి స్టీల్ ప్లాంట్ వద్దని కోరుకుంటారు. స్టీల్ ప్లాంట్ వస్తే ఈరోజు అక్కడ 5 పంచాయతీ గ్రామాలు 7 గ్రామాల ప్రజలు కూడా బాగా ఇబ్బందులు పడి వ్యవసాయ భూములు నాశనం అయిపోయి పొల్యూషన్కి వచ్చి 2-3 గ్రామాలు వెళ్ళిపోతున్నవి. 2 గ్రామాలకి పొల్యూషన్ పెట్టేసి పొమ్మనకంట పోబట్టి లేనిపోయిన జబ్బులు, హార్ట్ అటాక్, హెల్త్ ప్రాబ్లం, లెంత పెట్టడం చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ 2 గ్రామాలకు కూడా పోయిన గ్రామాలు అలాగే పోయి 2 గ్రామాలకు కూడా ఇబ్బందులు వస్తాయి. జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా బలవంతపు, బూటకపు భూసేకరణలే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు వామపక్ష నేతలు. భూమి తీసుకున్న ఒక్కచోట కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం గుర్ల మండలంలో తలపెట్టిన కంపెనీలో 700 మందికి ఉద్యోగాలు వస్తాయని సంబంధిత కంపెనీ చెబుతోందని, ఈ పేరుతో భూములు లాగేసుకుంటే 5,000 మంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులందరం కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మా పంట భూములన్నీ కూడా సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి భూములు. అలాగే ఈ భూములనే ఆధారం చేసుకొని చాలా మంది జీవనాన్ని సాగిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం మేము అందరం కూడా. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఈ కంపెనీ వల్ల చుట్టుపక్కల గ్రామాలు, అంటే ఇప్పుడు ఏవైతే భూములు తీసుకుంటున్నారో అంటున్నారో ఆ గ్రామాలే కాకుండా మిగతా గ్రామాలు కూడా కాలుష్యానికి గురయ్యి చాలా మందికి శ్వాసకోశ వ్యాధులు గట్రా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధులు గట్రా రాకుండా ఉండాలంటే ఇటువంటి కంపెనీలు కాకుండా అందరికీ జీవనోపాధిని కల్పించేటటువంటి కంపెనీలు ఏవైనా, పరిశ్రమలు ఏవైనా వచ్చి ఉంటే మేము వాటిని స్వాగతించి ఉండేవాళ్ళం. ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా భూములు కట్టబెట్టేందుకే ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు ఆందోళనకారులు.
కనీసం గ్రామ సభలు కూడా పెట్టకుండా సర్వేలు చేస్తుండడం అన్యాయమన్నారు.